నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అగ్రిగోల్డ్ బాధితులకు చెల్లింపులు జరిపి ఆదుకోండి. ముఖ్యమంత్రి జగన్కు రఘురామకృష్ణరాజు లేఖ. జగన్ బెయిల్ రద్దు పిటిషన్పై నేడు సిబిఐ కోర్టులో విచారణ. కౌంటర్కు సమాధానం ఇవ్వనున్న రఘురామ. పోలవరం డిపిఆర్ 2పై నేడు ఢిల్లీలో కీలక సమావేశం. రాష్ట్ర ఉన్నతాధికారులతో కేంద్ర జలశక్తి శాఖ చర్చలు. నామినేటెడ్ పదవుల పంపకంపై సీఎం జగన్ కసరత్తు. 80 కార్పొరేషన్ల చైర్మన్ల భర్తీకి ప్రణాళికలు. లోక్ జనశక్తి పార్టీలు అసంతృప్తి గళం. చిరాక్కు వ్యతిరేకంగా పార్టీ ఎంపీల పావులు. ముఖ్యమంత్రి జగన్కు నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు 5వ లేఖ రాశారు. అగ్రిగోల్డ్ బాధితులకు చెల్లించాల్సిన పరిహారం అమలు చేయాలని ఆయన కోరారు. పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన ఎన్నికల హామీ నెరవేర్చాలని సూచించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే 1100 కోట్ల చెల్లింపులు చేసి బాధితులకు మద్దతుగా నిలుస్తారన్న హామీ అమలు చేయాలని రఘురామకృష్ణరాజు ముఖ్యమంత్రి జగన్ను కోరారు. ముఖ్యమంత్రి జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్పై హైదరాబాద్ సిబిఐ కోర్టులో నేడు విచారణ జరగనుంది. కౌంటర్లో జగన్ పేర్కొన్న అంశాలపై రఘురామరాజు కోర్టుకు సమాధానం ఇవ్వనున్నారు. బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్పై ఈ నెల 1న జగన్ కౌంటర్ దాఖలు చేశారు. బెయిల్ షరతులు ఉల్లంఘించలేదని, రాజకీయ వ్యక్తిగత ప్రయోజనాల కోసమే రఘురామకృష్ణరాజు పిటిషన్ వేశారని జగన్ పేర్కొన్నారు. తనపై ఉన్న సిబిఐ కేసులను రఘురామరాజు ప్రస్తావించలేదన్నారు. ఈ కేసులో సిబిఐ తటస్థ వైఖరితో మెమో దాఖలు చేసింది. పిటిషన్లోని అంశాలపై చట్టపరంగా విచక్షణ మేరకు నిర్ణయం తీసుకోవాలని కోర్టును కోరింది. కౌంటర్లపై రీజాయిండర్ దాఖలు చేసేందుకు సమయం ఇవ్వాలని ఈ నెల 1న రఘురామ తరపు న్యాయవాది శ్రీ వెంకటేష్ కోరగా విచారణ నేటికి వాయిదా పడింది. పోలవరం ప్రాజెక్టు డిపిఆర్ 2పై నేడు ఢిల్లీలో సమావేశం జరగనుంది. 3 రోజుల క్రితం హస్తిన పర్యటన సందర్భంగా జలశక్తి మంత్రి షెకావత్ను కలిసి డిపిఆర్పై చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ కోరారు. షెకావత్ సూచనల మేరకు ఇవాళ ఏర్పాటైన భేటీలో సీఎస్, జలవనరుల శాఖ అధికారులు పాల్గొంటారు. పోలవరం ప్రాజెక్టులో 2017-18 ధరలకు సంబంధించిన డిపిఆర్ 2 అంశాలను కొలిక్కి తీసుకురావడంపై నేడు ఢిల్లీలో సమావేశం జరగనుంది. కొత్త డిపిఆర్ ఆమోదం విషయం నెలల తరబడి కేంద్రం వద్ద పెండింగ్లో ఉండడంతో పోలవరం బిల్లులు వెనక్కి వచ్చి నిధుల సమస్య ఏర్పడుతోంది. ఈ పరిస్థితుల్లో కేంద్ర మంత్రి షెకావత్ సూచనల మేరకు ఇవాళ ఢిల్లీలో సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ భేటీ కోసం సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, జలవనరుల శాఖ కార్యదర్శి శ్యామలరావు, ఈఎన్సీ నారాయణ రెడ్డి, పోలవరం సీఈ సుధాకర్ బాబు హస్తిన వెళ్లారు. కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి పంకజ్ కుమార్, పీపీఏ సీఈఓ చంద్రశేఖర్ అయ్యర్, కేంద్ర జల సంఘం చైర్మన్ హల్దార్ ఈ సమావేశంలో పాల్గొంటారు. డిపిఆర్ 2పై తమ ప్రశ్నలకు సమాధానాలు కోరినట్టు ఇటీవలే పీపీఏ తెలపగా అందుకిప్పటికీ జవాబులు పంపినట్టు జలవనరుల శాఖ అధికారులు వివరించారు. డిపిఆర్ 2 గురించి రాష్ట్రం నుంచి అందించాల్సిన సమాచారమేదీ లేదంటున్నారు. కొత్త డిపిఆర్కు కేంద్ర జలవనరుల శాఖ అనుమతిస్తే ఆ తర్వాత కేంద్ర మంత్రి మండలికి పంపాలి. సాధారణంగా ఆ ప్రక్రియ అవసరం లేదని, గతంలో ఓసారి పంపినందున ఈసారి అదే సంప్రదాయం కొనసాగొచ్చని జలవనరుల శాఖ అధికారులు చెబుతున్నారు. పోలవరం డిపిఆర్ 2 ప్రకారం 55,656 కోట్ల రూపాయలకు సాంకేతిక సలహా కమిటీ అనుమతి ఇచ్చింది. తర్వాత రివైజ్డ్ కాస్ట్ కమిటీ అందులో కోత పెట్టింది. 47,725 కోట్లకి ఆమోదించింది. 55,656 కోట్లకి పెట్టుబడి అనుమతి అవసరమని రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తోంది. భూసేకరణకు 2,877 కోట్లు, పునరావాసానికి 2,118 కోట్లు, ఎడమ కాలువలో 1,482 కోట్లు, కుడి కాల్వలో 1,418 కోట్ల రూపాయల మేర రివైజ్డ్ కమిటీ కోత పెట్టింది. ఆ మొత్తాలకు ఆమోదం కావాలంటూ రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు తమ వాదనను, అందుకు తగ్గ ఆధారాలను చూపుతున్నారు. నేటి భేటీలో ఈ అంశం కూడా కొలికి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.
2021-22 ఆర్థిక సంవత్సరంలో వివిధ రంగాలకు 2.83 లక్షల కోట్ల రుణ పరపతి కల్పించాలని ఎస్ఎల్బీసీ ప్రణాళిక రూపొందించింది. గతేడాది కంటే ఇది 13% అధికం. ఇందులో 1,10,000 కోట్లు ఖరీఫ్, రబీ పంట కాలాలకు రుణంగా ఇవ్వనుండగా కౌలు రైతుల వాటా 4,100 కోట్లుగా నిర్ణయించింది. మొత్తంగా వ్యవసాయ రంగానికి ఇచ్చే రుణాలు గతేడాది కంటే 15% పెంచి 1,48,500 కోట్లు అందించనుంది. వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలకు 31,041 కోట్ల రుణాలివ్వాలని ఎస్ఎల్బీసీ నిర్ణయం తీసుకుంది. ప్రాధాన్య రంగానికి 14%, ప్రాధాన్యేతర రంగానికి 9% పెంపు కనిపిస్తోంది. ఎంఎస్ఎంఈలకు గతేడాది కంటే 12% పెంచి 44,500 కోట్ల రుణాలు ఇవ్వనున్నారు. క్యాంపు కార్యాలయంలో ఇవాళ నిర్వహించే సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ రుణ ప్రణాళికను విడుదల చేయనున్నారు. రాష్ట్రంలో నామినేటెడ్ పదవుల భర్తీకి రంగం సిద్ధమైంది. కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్ల నియామకానికి ముమ్మరంగా కసరత్తు సాగుతోంది. 80 కార్పొరేషన్ల చైర్మన్లు, సుమారు 960 మంది డైరెక్టర్ల తుది జాబితాను ముఖ్యమంత్రి జగన్ నేడు ఖరారు చేయనుండగా 4-5 రోజుల్లో పేర్లు ప్రకటించే అవకాశం ఉంది. రాష్ట్రంలో మరోసారి నామినేటెడ్ పదవుల కోలాహలం మొదలైంది. సుమారు 80 కార్పొరేషన్ చైర్మన్లు, ఒక్కో కార్పొరేషన్కు సగటున 12 మంది చొప్పున మొత్తం 960 మంది డైరెక్టర్ల నియామకంపై ముఖ్యమంత్రి జగన్ ఇవాళ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వైకాపా ప్రాంతీయ బాధ్యులుగా ఉన్న 5 ముఖ్య నేతలతో తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమావేశం కానున్న జగన్ జిల్లాల వారీగా రూపొందించిన అర్హుల జాబితాలను పరిశీలించనున్నారు. చైర్మన్ల పేర్లు ఖరారు చేసి ఈ వారంలోనే ప్రకటించవచ్చని తెలుస్తోంది. డైరెక్టర్ల జాబితా సిద్ధంగా ఉన్నప్పటికీ సర్దుబాట్లు చేయడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. విధేయత, పార్టీకి అందించిన సేవల ఆధారంగా చైర్మన్ పదవులు భర్తీ చేస్తారని వైకాపా వర్గాలు చెప్తున్నాయి. అర్హత ఉండి కూడా నియోజకవర్గ సమన్వయకర్త బాధ్యత దక్కని వారికి మొదటి ప్రాధాన్యం ఇస్తారు. 2019 ఎన్నికల ముందు నియోజకవర్గ సమన్వయకర్తలుగా పనిచేసి ఎమ్మెల్యే టికెట్ రాని వారికి తర్వాత ప్రాధాన్యం ఉంటుంది. గత ఎన్నికల్లో వైకాపా తరపున పోటీ చేసి ఓడిన వారు ప్రస్తుతం నియోజకవర్గ బాధ్యులుగా ఉన్నవారికి కూడా అవకాశం దక్కనుంది. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళలకు 50% రిజర్వేషన్ అమలు చేస్తారని పార్టీ నేతలు అంటున్నారు. ఇక డైరెక్టర్ పదవులకు ఒక్కో ఎమ్మెల్యే 4 పేర్లు సిఫారసు చేసే అవకాశం ఇచ్చారు. 150 మంది ఎమ్మెల్యేల నుంచి వచ్చిన 600 పేర్లతో జాబితా సిద్ధం చేశారు. డైరెక్టర్ పదవి ఆశించేవారు 2019 ఎన్నికలకు కనీసం 2 ఏళ్ల ముందు నుంచి పార్టీ కోసం పనిచేసిన వారై ఉండాలని నిబంధన పెట్టినట్లు సమాచారం. అలాగే డైరెక్టర్ల ఎంపికలోనూ 50% రిజర్వేషన్ ఉంటుంది. లోక్ జనశక్తి పార్టీ అధినేత చిరాగ్ పాస్వాన్ సొంత పార్టీ ఎంపీలే షాక్ ఇచ్చారు. ఎల్జేపీ లోక్సభ పార్లమెంటరీ పార్టీ నేతగా చిరాగ్ పాస్వాన్ స్థానంలో హాజీపూర్ ఎంపీ పశుపతి కుమార్ పరాస్ను మెజారిటీ ఎంపీలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎల్జేపీకి లోక్సభలో మొత్తం 6 ఎంపీలు ఉన్నారు. వీరిలో 5 ఎంపీలు చిరాగ్ పాస్వాన్ స్థానంలో పశుపతి కుమార్ పరాస్ను పార్లమెంటరీ పార్టీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఎల్జేపీ వర్గాలు వెల్లడించాయి. కేంద్ర మాజీ మంత్రి రామ్ విలాస్ పాస్వాన్ మరణం తర్వాత చిరాగ్ ఎల్జేపీ పగ్గాలు చేపట్టారు. అయితే చిరాగ్ పాస్వాన్ పనితీరుపై అసంతృప్తితోనే ఎంపీలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అటు చిరాగ్ పాస్వాన్ స్థానంలో పశుపతి కుమార్ పరాస్ను లోక్సభ పార్లమెంటరీ పార్టీ నేతగా పరిగణించాలంటూ ఎల్జేపీ ఎంపీలు లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు విజ్ఞప్తి చేశారు. ఆదివారం లోక్సభ స్పీకర్ను కలిసిన 5 ఎల్జేపీ ఎంపీలు ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. దీనిపై చిరాగ్ పాస్వాన్ నుంచి కానీ, రెబల్ ఎంపీల నుంచి కానీ ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల కాలేదు. మరోవైపు తమ పార్టీలో చీలికలు రావడానికి జేడీయూనే కారణమంటూ చిరాగ్ సన్నిహిత వర్గాలు ఆరోపిస్తున్నాయి. బీహార్ రాజకీయాల్లో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. కరోనా వేళ వినియోగదారులపై విద్యుత్ సంస్థలు మరో పిడుగు వేయనున్నాయి. బిల్లుల చెల్లింపు ఆలస్యమైతే రీకనెక్షన్ ఛార్జీల భారం మోపనున్నాయి. గతేడాది లాక్డౌన్ సమయంలో జరిగిన బిల్లుల ఆలస్యానికి అదనపు ఛార్జీలను ప్రభుత్వం మినహాయించింది. ఈసారి మాత్రం డిస్కంలు బిల్లు మొత్తంతో కలిపి వసూలు చేయాలని నిర్ణయించాయి. 1,45,00,000 గృహ విద్యుత్ కనెక్షన్లపై ఈ ప్రభావం పడనుంది. కరోనా సమయంలో వినియోగదారులపై రీకనెక్షన్ సర్ఛార్జ్ రూపేణా విద్యుత్ సంస్థలు భారం మోపనున్నాయి. కరెంటు బిల్లు జారీ చేసిన తేదీ నుంచి 14 రోజుల్లో వినియోగదారులు బిల్లులు చెల్లించాలి. ఈ గడువు దాటితే రీకనెక్షన్ ఛార్జ్ కింద 2,000 లోపు వినియోగానికి 50 రూపాయలు, అంతకు మించితే 75 రూపాయల చొప్పున అదనంగా వసూలు చేస్తాయి. దీనికి తోడు బకాయి మొత్తంపై 12% సర్ఛార్జ్ విధిస్తాయి. కోవిడ్ నేపథ్యంలో ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది. దీనివల్ల మధ్యాహ్నం తర్వాత బయటకు రాలేని పరిస్థితి. అలాగే ఆర్థిక ఇబ్బందులతో బిల్లు చెల్లింపులో ఒక్కరోజు జాప్యం జరిగినా వినియోగదారులు అదనపు భారం మోయాల్సిన దుస్థితి. గతేడాది లాక్డౌన్ సమయంలో బిల్లుల చెల్లింపుల్లో జరిగిన ఆలస్యానికి అదనపు ఛార్జీలను ప్రభుత్వం మినహాయించింది. ఈసారి మాత్రం డిస్కంలు బిల్లు మొత్తంతో కలిపి వసూలు చేయాలని నిర్ణయించారు.
రాష్ట్రంలోని 3 డిస్కంల పరిధిలో ఏప్రిల్లో 2,600 కోట్లు, మేలో 2,727 కోట్లు విద్యుత్ ఛార్జీలు వసూలు కావాలి. కానీ ఏప్రిల్లో 2,388 కోట్లు, మేలో 2,348 కోట్లు వచ్చాయి. డిస్కంల వారీగా చూస్తే సిపిడిసిఎల్ పరిధిలో గత నెల 100 కోట్లు, ఎస్పీడీసీఎల్లో 200 కోట్లు బకాయిలు ఉన్నాయి. ఈ 2 డిస్కంల పరిధిలో సుమారు 20% బకాయిలు ఉండగా ఈపీడీసీఎల్ కు 60 కోట్లు మాత్రమే వసూలు కావాల్సి ఉంది. సాధారణ పరిస్థితుల్లో 96 నుంచి 98% వరకు బిల్లులు వసూలయ్యేవని, కోవిడ్ ప్రభావంతో 86% పడిపోయాయని అధికారులు అంటున్నారు. గత 2 నెలలు కలిపి 591 కోట్ల విద్యుత్ బిల్లుల వసూళ్లు నిలిచిపోగా ఇందులో ఎక్కువగా గృహ వినియోగదారులే ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. గతేడాది లాక్డౌన్ సమయంలో 2 నెలలకు కలిపి ఒకేసారి బిల్లు జారీ చేయడం వల్ల అనేక అపోహలు తలెత్తడంతో ఈసారి జాగ్రత్తలు తీసుకున్నామంటున్నారు. కరోనా తీవ్రత ఉన్న బిల్లులను జారీ చేసిన డిస్కంలు 2 నెలలుగా కొందరు బిల్లు చెల్లించకున్నా సరఫరా నిలిపివేయలేదు. సరికొత్త పంథాలో బురిడి కొట్టిస్తున్న సైబర్ మోసగాళ్ల నేరాలు లాక్డౌన్లో మరింత పెరిగాయి. కరోనా వల్ల వినియోగదారులు ఆన్లైన్ లావాదేవీలకే ఎక్కువ మొగ్గు చూపుతుండగా కంప్యూటర్ మాటున కిలాడీలు పేటరేగిపోతున్నారు. విజయవాడలో సైబర్ నేరాల బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఆపదలో ఉన్న వారికి సాయం చేయాలన్న సదుద్దేశంతో నగదు పంపి తర్వాత మోసపోయామని గ్రహిస్తున్నారు. నగరానికి చెందిన ఓ వైద్యుడికి ఇటీవల ఫేస్బుక్ లో ఓ సందేశం వచ్చింది. కోవిడ్ తో బాధపడుతూ తెలిసిన వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, ఆర్థిక సాయం చేయాలని విన్నవించారు. వెంటనే స్పందించిన వైద్యుడు చెప్పిన ఖాతాలో 50,000 జమ చేశారు. మరుసటి రోజు అసలు వ్యక్తికి ఫోన్ చేయగా తాను ఎలాంటి సాయం అడగలేదని చెప్పడంతో నిర్ఘాంతపోయారు. దీనిపై సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓటీపీ అవసరం లేకుండానే సైబర్ నేరస్తులు ఇలా సరికొత్తగా డబ్బు కొట్టేస్తున్నారు. గతంలో విజయవాడ కమిషనరేట్ పరిధిలోని స్టేషన్లకు వచ్చే ఫిర్యాదులను అక్కడే నమోదు చేసి విచారణ చేపట్టేవారు. 2 నెలలుగా సైబర్ పోలీస్ స్టేషన్లోనూ కేసులు నమోదు చేస్తున్నారు. కరోనా దృష్ట్యా వినియోగదారుల సౌకర్యం కోసం ఆన్లైన్ ఫిర్యాదులను స్వీకరిస్తున్నారు. మే నెలలో ఫోన్లు దొంగలించిన లేదా పోగొట్టుకున్న కేసులు 87 ఉన్నాయి. సైబర్ స్టాకింగ్ 82, ఓటీపీ 23, ఓఎల్ఎక్స్ 6, లాటరీ పేరిట 5, ఉద్యోగాలంటూ 4, వాట్సాప్ ద్వారా దూషణలు 4 నమోదవగా ఏటీఎం, కస్టమర్ కేర్ నేరాలు 3 చొప్పున రిజిస్టర్ అయినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ విధంగా ఏప్రిల్లో మొత్తం 189, మే నెలలో 223, జూన్ 10వ తేదీ వరకు 92 సైబర్ కేసులు నమోదయ్యాయన్నారు. 40, 47, 50, 58 ఈ నెంబర్లు చూస్తుంటే ఓ ర్యాంకుల్లా కనిపిస్తున్నాయి కదూ. కానీ ఇవి కొందరు వ్యక్తులు ఎన్నిసార్లు రక్తదానం చేశారో చెప్పే అంకెలు. దేవుడు మనిషికి జన్మిస్తే రక్తదానంతో మరొకరికి పునర్జన్మ ప్రసాదిస్తున్నారు దాతలు. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా సేవలో ముందున్న కృష్ణా జిల్లా దివిసీమ ప్రాంత రక్తదాతలపై ప్రత్యేక కథనం. అన్ని దానాల్లోనూ రక్తదానానిది అపురూప స్థానం. అలాంటి దానంలో ముందుంటున్నారు కృష్ణా జిల్లా దివిసీమ ప్రాంత ప్రజలు. రక్తదానంపై 2005లో ఓ కార్యక్రమం నిర్వహించిన యాసం చిట్టిబాబు దివిసీమ ప్రాంత ప్రజలను చైతన్యవంతుల్ని చేశారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జీవితకాల సభ్యులైన ఆయన ప్రాణాపాయంలో ఉన్న వారికి రక్తం ఎంత ముఖ్యమో వివరించారు. అలా అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎందరినో రక్తదానం వైపు మళ్లించారు. ఆయన సేవలకు గుర్తింపుగా 2008లో అప్పటి గవర్నర్ ఎన్డీ తివారీ చేతుల మీదుగా ఉత్తమ సేవ అవార్డు, బంగారు పతకం అందించారు. అవనిగడ్డ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వైస్ ప్రిన్సిపల్ గా పనిచేసి ఈ మధ్యనే రిటైర్ అయిన బోగాది సుబ్రహ్మణ్యేశ్వరరావు విద్యార్థులు, వాలంటీర్లలో చైతన్యం నింపారు. రక్తం అవసరమైన వారి దగ్గరికి వెంటనే దాతను పంపేలా ఏర్పాటు చేశారు. ఆ విధంగా 2015 నుంచి ఇప్పటి వరకు సుమారు 1200 మందితో రక్తదానం చేయించారు. యూత్ రెడ్ క్రాస్ యూనిట్ కి నోడల్ అధికారిగా పనిచేసిన సుబ్రహ్మణ్యేశ్వరరావు 2018న గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ చేతుల మీదుగా బంగారు పతకం అందుకున్నారు. రక్తదానం చేయటం అంటే అవనగడ్డలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ముందుకు వస్తారు. ప్రాణం నిలపడం అనేటువంటి ఒక సంతృప్తి వాళ్ళకి కలుగజేస్తుంది. కాలేజీలో ప్రతి విద్యార్థి కూడా రక్తదానం అనేటప్పటికీ ఎంతో ముందుకొచ్చి వెళ్లి విజయవాడ, రేపల్లి, మచిలీపట్నం లాంటి ప్రదేశాలకు వెళ్లి రక్తదానం చేసి ప్రాణాన్ని కాపాడిన సంతృప్తి వాళ్ళు వ్యక్తం చేశారు. కరోనా సమయంలో తలసేమియా వ్యాధితో బాధపడే చిన్నారులను రక్షించాలని బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి 18 సంవత్సరాలు దాటిన ప్రతి విద్యార్థి, ప్రతి వ్యక్తి కూడా రక్తదానం చేయడానికి ముందు రావాల్సిందిగా నేను కోరుతున్నాను. యాసం చిట్టిబాబు, భోగాది సుబ్రహ్మణ్యేశ్వరరావును ఆదర్శంగా తీసుకుని ఎంతో మంది యువకులు రక్తదానం చేస్తున్నారు. మన అవనిగడ్డ వాట్సాప్ గ్రూప్ ద్వారా ఇప్పటికే 3500 మందికి రక్తం అందించారు. రెడ్ క్రాస్ సొసైటీకి అవసరమైనప్పుడల్లా రక్తం ఇస్తున్నారు.
ఇంటి దగ్గర ఒక హాస్పిటల్ ఉండేదండి. ఆ హాస్పిటల్ దగ్గర ఒక పేషెంట్ వచ్చాడు. అతనికి రక్తం దొరక అతను చనిపోయాడు. అది చూసిన కాడి నుంచి నేను రక్తదానం ప్రతి సంవత్సరం 4 సార్లు ఇస్తూ ఉంటామని ఇప్పుడు 58 సార్లు రక్తదానం చేశాను. మానవత్వంతో ఇవ్వాల్సిందే రక్తం. ఆ ఆవశ్యకత మీదే నేను ఇప్పటికి 54 సార్లు రక్తదానం చేశాను 30 సంవత్సరాల్లో కూడా. నేను ఇప్పటికి 47 సార్లు రక్తదానం చేశాను. గ్రూపు ఏబీ పాజిటివ్ ఉన్నది. కొంచెం రేర్ గ్రూప్ కాబట్టి విజయవాడ కానీ లేదంటే రేపల్లె, గుంటూరు, ఇలా మచిలీపట్నం ప్రాంతాలకు వెళ్ళి ఎవరికైతే బ్లడ్ అవసరం ఉందో వాడికి ఇస్తున్నాను. రక్తదానం చేస్తే ఏదో ఆరోగ్య సమస్యలు వస్తాయని చెప్పి అపోహలు ఉన్నాయి. మేము ఎన్నిసార్లుగా బ్లడ్ డొనేట్ చేసినా సరే మాకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు. ఇప్పటికి 40 సార్లు ఇచ్చాను. ఇంకా దేవుడి దయ వల్ల ఆరోగ్యంగా ఉంటే ఇంకా 5 సార్లు అయినా ఇవ్వడానికి నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఇప్పటి వరకు 37 సార్లు రక్తదానం చేయడం జరిగింది. 3 నెలల వ్యవధిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి రక్తదానం చేయవచ్చు. మా సోదరుడి కుమార్తెకు ఆసుపత్రిలో ఏ పాజిటివ్ అవసరమైతే నా రక్తదానం చేయడం జరిగింది. అప్పటి నుంచి అది ఒక స్ఫూర్తిగా రక్తదానం చేస్తే మరొకరికి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి మేలు జరుగుతుందనేది ఒక స్ఫూర్తిగా తీసుకుని 37 సార్లు రక్తదానం చేయగలిగాను. ప్రతి వ్యక్తి సంవత్సరంలో కనీసం ఒక్కసారైనా రక్తదానం చేయడం ఎంతో మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. కోవిడ్ సమయంలో తలసేమియా వ్యాధిగ్రస్తులను ఆదుకునేందుకు అందరూ ముందుకు రావాలని కోరుతున్నారు. నేను రక్తదాన శిబిరాలు నిర్వహించి 200 మంది చేత రక్తదానం చేయించి ఉన్నాము. నేను కూడా 17 సార్లు రక్తదానం చేసి ఉన్నాను. ప్రతి ఒక్కరిని కూడా రక్తం దానం చేసి ప్రాణదాతలు కావాల్సిందిగా కోరుతున్నాను. బ్లడ్ డొనేషన్, రక్తదానం చేయడం అనేది అద్భుతమైన విషయం. ఎందుకంటే ఇది చిన్న డొనేషనే అనిపిస్తుంది కానీ ఒక వ్యక్తి ప్రాణాలని నిలుపుతుంది. ఒక జబ్బుకి ఒక మందు ఏదైనా మనం తయారు చేయొచ్చు, కానీ రక్తాన్ని అట్లా తయారు చేయలేం. ఇంకో మనిషి దగ్గర నుంచి తీసుకోవాల్సింది. అందుకని సంవత్సరానికి ఒక్కసారి ఒక్కొక్కళ్ళు 18 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల వరకు ఉన్న వ్యక్తులంతా కూడా వాళ్ళ పుట్టినరోజు లేకపోతే వివాహ దినోత్సవం లేకపోతే వాళ్ళకి ఇష్టమైన రోజుని ఒక సీసా 250 ml 1/2 లీటర్ తీసుకుంటారు. మనకి 5-6 లీటర్ల రక్తం మన ఒంట్లో ఉంటుంది. ఒక బావిలోంచి ఒక చేద నీళ్లు బయటికి తోడితే బావికి ఏమీ ఇబ్బంది లేదు కదా. అట్లాగే మనకు కూడా ఒక బాటిల్ ఇవ్వటం మూలంగా వచ్చే, ఒక ప్యాకెట్ ఇవ్వటం మూలంగా వచ్చే నష్టం ఏమీ లేదు. ఇప్పటి వరకు 10,000 మందితో రక్తదానం చేయించిన కృష్ణా జిల్లా దివిసీమ యువకులు నిరంతరం ఈ స్ఫూర్తి కొనసాగిస్తామని చెబుతున్నారు. దాహం తీర్చుకునేందుకు మానవ నివాసిత ప్రాంతాల వైపు గజరాజులు వేస్తున్న అడుగులు అటు వాటికి ఇటు ప్రజలకు ప్రాణ సంకటంగా మారాయి. ఎక్కడ హాని చేస్తారో అన్న భయంతో గజరాజులు చేస్తున్న దాడుల్లో మనుషులు ప్రాణాలు కోల్పోతుంటే వాటిని తరిమికొట్టే చర్యలో అపశృతులు తలెత్తి ఏనుగులు మరణిస్తున్నాయి. అటు ప్రజలు ఇటు ఏనుగులు మరణించకుండా ఉండేందుకే చర్యలు చేపడుతున్నామని అధికారులు చెబుతున్నారు. చిత్తూరు జిల్లా అటవీ ప్రాంత సమీపంలోకి నీరు వెతుక్కుంటూ వచ్చే ఏనుగులను తరిమేందుకు అటవీశాఖ అధికారులు ఆపరేషన్ గజ, ఆపరేషన్ కుంకీ వంటివి నిర్వహించినా పెద్దగా ఫలితం ఉండట్లేదు. గ్రామాల్లోకి గుంపులు గుంపులుగా వస్తున్న గజరాజులు అవి నడుస్తున్న మేర పంటను నాశనం చేస్తున్నాయి. ఎంతో కష్టపడి పండించుకున్న పంటలు నాశనం అవ్వకూడదని రైతులు అనుసరిస్తున్న పద్ధతులు ఏనుగులకు ఆందోళన కలిగిస్తున్నాయి. దీంతో రైతులు, ఏనుగులు నష్టపోతున్నాయి. ఇక గుంపులో నుంచి తప్పిపోయిన ఒంటరి ఏనుగులైతే బీభత్సం సృష్టిస్తున్నాయి. 2 రోజుల క్రితం పలమనేరు మండలం కోతిగుట్టలో ఓ ఒంటరి ఏనుగు విద్యుత్తు స్తంభాన్ని ఢీకొనడంతో ఆ తీగలు మీదపడి అక్కడికక్కడే మృతి చెందింది. తమ గుంపులోని ఓ ఏనుగు తిరిగి రాకపోవటం వల్ల దాన్ని వెతుక్కుంటూ దాదాపు 15 ఏనుగులు వెనక్కి వచ్చాయి. ఆ గజరాజు మృతదేహం వద్దే మాటు వేసుకుని కూర్చున్నాయి. టపాకాయలతో వాటిని తరిమేందుకు యత్నించిన స్థానికులపై ఆ ఏనుగులు తమ ఆగ్రహాన్ని ఎలా ప్రదర్శిస్తున్నాయో చూడండి. చెప్తానే వానికి చెప్తానే ఉంటుంది. పలమనేరు, కుప్పం, గంగాధర నెల్లూరు నగరి నియోజకవర్గాలతో పాటు తూర్పు మండలాల్లోని అటవీ ప్రాంతంలోనూ ఇటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. తమిళనాడు, కర్ణాటక అటవీ ప్రాంతాల నుంచి
ఇక్కడికి ఏనుగులు రావటం ఇటీవల పెరిగిపోయింది. తమిళనాడులోని కృష్ణగిరి అడవులతో పాటు 3 రాష్ట్రాల సరిహద్దుగా విస్తరించి ఉన్న కౌండిన్య అభయారణ్యం కుచించుకుపోవటమే సమస్యకు కారణంగా అధికారులు చెబుతున్నారు. అక్కడ సరైన ఆహారం, తాగునీరు సరిగ్గా అందుబాటులో లేక వెదురు ఎక్కువగా ఉండే మన రాష్ట్రంలో అడవుల్లోకి ఏనుగులు వస్తున్నాయని చెబుతున్నారు. ఈ క్రమంలో అవి కంచెలను, పంటలను నాశనం చేస్తున్నాయి. గడిచిన 5 ఏళ్లలో చిత్తూరు జిల్లాలో 8 ఏనుగులు మరణిస్తే వాటిలో 7 విద్యుదాఘాతంతోనే మరణించాయని అధికార గణాంకాలే వెల్లడిస్తున్నాయి. ఏనుగుల దాడిలో మనుషులు మరణిస్తున్నారు. ముఖ్యంగా పశువుల కాపర్లు, రైతులే మరణిస్తున్నారని, వీరికి అవగాహన కల్పిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. 60 పైన ఏళ్ళు ఉండేటువంటి వాళ్ళు, ఆడవాళ్ళు, లేకుంటే ఇంట్లో పెద్దగా పని చేయలేనటువంటి ముసలి వాళ్ళే ఎక్కువగా పంపిస్తుంటారు ఈ పశువులను కాసుకునే దానికి. వాళ్లకు ఈ సెల్ టెక్నాలజీ కానీ, సెల్లో ఏమొస్తుంది, ఏం కదా, ఎటువంటి సమాచారం వస్తుంది అనేది తెలియదు. వీలైతే గ్రామ సచివాలయాలతో మాట్లాడి వాళ్ళకు కూడా ఈ యొక్క బొమ్మలు పంపించి, ఇటువంటి హెచ్చరికలు పంపించి వాళ్ళను కూడా సెన్సిటైజేషన్ కార్యక్రమంలో ఒక భాగంగా చేస్తూ సాధ్యమైనంత వరకు ప్రజలకు ఇబ్బంది కలగకుండా, ప్రజల ప్రాణాలకు హాని కలగకుండా ఉండేదానికి శతవిధాల ప్రయత్నం చేస్తున్నాం. ఆగస్టు నుంచి జరుగుతూనే ఉంది. ప్రస్తుతం తమిళనాడు, కర్ణాటక అడవుల నుంచి వస్తున్న ఏనుగులపై సమాచారం అందటం లేదని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు 42 ఏనుగులు వచ్చాయని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. వీటిని తరలించటం ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని, ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ప్రభుత్వం కేటాయించే బడ్జెట్ సరిపోదని అధికారులు వెల్లడించారు. పాపులేషన్ పెరుగుతుంది, ఎన్ని గుంపులు తయారవుతున్నాయి, మళ్ళీ పిల్లలు పుడుతున్నాయి, ఆ పిల్లలకు మళ్ళీ ఎంత మళ్ళీ పెద్దవవుతున్నాయి, ఇవన్నీ ఎక్కడెక్కడ పెరుగుతున్నాయని తెలుసుకునేదానికి మా ఏరియాలో మాకు నాలెడ్జ్ ఉంది, కానీ తమిళనాడు, కర్ణాటకలో మాకు నాలెడ్జ్ లేదు. సో దానికోసం ఇంటర్ స్టేట్ ఒక మీటింగ్ మా స్థాయి అధికారులతో ఒకసారి పెట్టి, తర్వాత డిఫరెంట్ లెవెల్స్లో పై స్థాయి అధికారులతో కూడా మీటింగ్ పెట్టి దీనిపైన ఒక అవగాహన ఏర్పరచుకొని రాబోయే కాలంలో ఎలాంటి మిటిగేషన్ చర్యలు, అంటే ఏమేమి ప్రణాళికలు ఎట్లా చేయాలనేది ముందుకు పోయేదానికి మేము ఆలోచన చేస్తున్నాం. ఏనుగుల దాడిలో ప్రజలు ప్రాణాలు కోల్పోకుండా, ప్రజల చర్యల వల్ల గజరాజులు తమ ప్రాణాల మీదకు తెచ్చుకోకుండా చర్యలు తీసుకుంటామని స్థానికులు సహకరించాలని అధికారులు కోరుతున్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. బ్రిటన్లో జరిగిన G7 సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన ఉగ్రవాదం, హింసాత్మక తీవ్రవాదం, అసత్య సమాచారం ముప్పు నుంచి G7 కూటమికి మిత్ర దేశాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మరోవైపు సదస్సు చివరి రోజు పలు కీలక తీర్మానాలు చేసిన G7 కూటమి వివిధ రంగాల్లో చైనాను సవాల్ చేయడం, వర్ధమాన దేశాల ఆర్థికాభివృద్ధికి చేయూతను అందించాలని నిర్ణయించింది. వాతావరణ మార్పులపై పోరాటం చేయడం సహా కరోనాపై పోరులో భాగంగా పేద దేశాలకు వ్యాక్సిన్లు సరఫరా చేయాలని తీర్మానించింది. బ్రిటన్లోని కార్బిస్ బేలో జరిగిన G7 దేశాల సదస్సులో ఆదివారం వర్చువల్ గా పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ స్వేచ్ఛాయుత సమాజాలు, ఆర్థిక వ్యవస్థలు పేరిట జరిగిన కార్యక్రమంలో ప్రధాన వక్తగా ప్రసంగించారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ ప్రజాస్వామ్యానికి, భావ స్వాతంత్ర్యానికి, స్వేచ్ఛకు కట్టుబడి ఉందని ఉద్ఘాటించారు. ఉగ్రవాదం, హింసాత్మక తీవ్రవాదం, అసత్య సమాచారం నుంచి ఎదురయ్యే ముప్పు నుంచి పరిరక్షించేందుకు G7 కూటమికి మిత్ర దేశాలకు భారత్ అండగా ఉంటుందని మోదీ భరోసా ఇచ్చారు. భారత్లో డిజిటల్ సాంకేతికత విప్లవాత్మక మార్పు తీసుకొచ్చిందన్న మోదీ ఆధార్ లబ్ధిదారులకు నేరుగా నగదు బదిలీ, జామ్ త్రయం లాంటి పథకాల ద్వారా అన్ని వర్గాల వారికి సాయం చేసినట్లు చెప్పారు. డిజిటల్ ప్రపంచంలో కొన్ని ముప్పులు కూడా ఉన్నాయన్న ప్రధాని సైబర్ దాడులు, అసత్య సమాచార వ్యాప్తితో స్వేచ్ఛా సమాజాలు ఇబ్బందులు పడుతున్నట్లు గుర్తు చేశారు. పర్యావరణ మార్పులపై నిర్వహించిన సమావేశంలోనూ మాట్లాడిన ప్రధాని ఈ భూమి మీద పరిష్కరించలేని సవాళ్లను ఎదుర్కోవాలంటే ఉమ్మడి కార్యాచరణ అవసరమని స్పష్టం చేశారు. G7 సదస్సు చివరి రోజు 7 దేశాల అధినేతలు ప్రపంచ స్థాయి అంశాలపై సవివరంగా చర్చించారు. చైనా మానవ హక్కుల ఉల్లంఘన, కరోనా వైరస్, వ్యాక్సిన్ వంటి విషయాలపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. పేద దేశాలకు 2022 చివరిలోగా 100 కోట్లకు పైగా కరోనా టీకాల డోసులను అందించాలని G7 దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నట్లు బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ ప్రకటించారు. వీటిలో కొన్ని డోసులు నేరుగా ఆయా దేశాలకు వెళ్తాయన్న ఆయన మిగిలినవి కోవాక్స్ కార్యక్రమం ద్వారా అందుతాయని చెప్పారు. ఈ మేరకు G7 శిఖరాగ్ర సమావేశాల ముగింపు సందర్భంగా బోరిస్ వెల్లడించారు. కరోనా వైరస్ ను భూమి మీద నుంచి తరిమి కొట్టాలంటే ప్రపంచ జనాభాలో కనీసం 70% మందికి వ్యాక్సిన్లు వేయాలని బోరిస్ అన్నారు. ఇందుకు 1100 కోట్ల టీకా డోసులు అవసరమని ఆయన పేర్కొన్నారు. మొత్తంగా G7 దేశాలైన అమెరికా, కెనడా, బ్రిటన్, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్,
జపాన్లు పలు అంశాలపై చర్చించి ఉమ్మడి నిర్ణయాలను ప్రకటించాయి. బహుళ జాతి సంస్థలపై కనీస స్థాయిలో పన్ను విధించడానికి ఈ సమావేశంలో కూటమి దేశాలు అంగీకరించాయి. మార్కెటేతర ఆర్థిక విధానాలపై చైనాను సవాల్ చేయడానికి కలిసికట్టుగా పనిచేయాలని నిర్ణయించాయి. షిన్జియాంగ్, హాంకాంగ్లో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘన విషయమై చైనాను సవాల్ చేయాలని ఒక అవగాహనకు వచ్చాయి. కర్బన ఉద్గారాల పరంగా 2050 నాటికి తటస్థ స్థాయికి చేరుకోవాలని ప్రతినబూనాయి. బొగ్గు, శిలాజ ఇంధనాల వాడకాన్ని సైతం సాధ్యమైనంత తగ్గించుకోవాలని G7 దేశాలు ఈ సదస్సులో నిర్ణయించాయి. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో స్థిరపడిన చైనీయులను వాడుకుని డ్రాగన్ భారీగా సమాచారం సేకరిస్తోంది. భారత్, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో పట్టుబడిన చైనా దేశస్థుడు హ్యాన్ జున్వే హోటల్ నడుపుతూ 10 ఏళ్లకు పైగా దేశంలో గూఢచారిగా పనిచేస్తుండటం దీనికి బలం చేకూరుస్తోంది. అసలే సరిహద్దు వివాదం రగులుతోన్న సమయంలో చైనా గూఢచర్య కార్యకలాపాలు ఆందోళనకరంగా మారాయి. ప్రపంచంలోనే అతి శక్తివంతమైన గూఢచర్య నెట్వర్క్ చైనాకు ఉంది. వీరు ప్రత్యర్థి దేశాలకు చెందిన కీలక వ్యవస్థల్లోకి చొరబడి ఉంటారు. అక్కడి చుట్టాలను వాడుకుంటారు. చైనా నిఘా సంస్థను మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ సర్వీస్ అని పిలుస్తారు. నిఘా సంస్థ అంటే రహస్యంగానే ఉండాలనే సిద్ధాంతాన్ని చైనా బలంగా నమ్ముతుంది. అందుకే ఈ సంస్థ గురించి ఎక్కడా సమాచారం లభించదు. దానికి సంబంధించిన పుస్తకాలను సైతం ప్రచురితం చేయదు. దీంతో ఈ సంస్థపై ఎవరి దృష్టి పెద్దగా ఉండదు. బ్రిటిష్ పాలకుల సమయం నుంచే చైనా వేగులు భారత్ లో పనిచేయడం మొదలుపెట్టారు. రెండో ప్రపంచ యుద్ధంలో చైనా పశ్చిమ దేశాల పక్షాన నిలవడంతో దాని వేగులకు భారత్ లో పెద్దగా ఇబ్బందులు ఎదురు కాలేదు. జపాన్ కు వ్యతిరేకంగా బ్రిటిష్ వారికి వీరు సాయపడ్డారు. అనంతరం భారత్ లో ఉన్న వేగులతో 1949 తర్వాత ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ను అభివృద్ధి చేశారు. 1950-60 సమయంలో చైనా ఇంటెలిజెన్స్ సంస్థలు భారత్ లో కొన్ని కీలక ఆపరేషన్లు నిర్వహించాయి. టిబెట్ ఆక్రమణ సమయంలో భారీ సంఖ్యలో ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్ ను డ్రాగన్ అక్కడకు తరలించింది. ఆక్రమణ తర్వాత ఇండో టిబెట్ సరిహద్దుల్లో స్థిరపడిన వీరు అనంతరం మన దేశంలో గూఢచర్య మొదలుపెట్టారు. టిబెట్ లోని లాసాలో బార్డర్ అఫైర్స్ ఆఫీస్ పేరుతో నిఘా కార్యాలయాన్ని చైనా తెరిచింది. దాదాపు 400 మందిని ఇందులో నియమించింది. 1960 నుంచి ఈశాన్య భారత్ లో వేర్పాటువాదానికి సైతం చైనా ఇంటెలిజెన్స్ సంస్థలే కారణం. చైనా నిఘా సంస్థలు భారత్ లో జరిగే అణ్వాయుధ మోహరింపులు, కమాండ్ కంట్రోల్ వివరాలు, క్షిపణుల అభివృద్ధి, భారత సైన్యంలో ఐటీ పరంగా చేస్తున్న మార్పులు చేర్పులు, అంతరిక్ష రంగంలో భారత పరిశోధనలు, ఉపగ్రహాల నిఘా సమాచారం, భారత్ అమెరికా సంబంధాలపై ఎక్కువ దృష్టి పెడుతుంటాయి. అమెరికాలో చదువుకోవడానికి వెళ్లే చైనా విద్యార్థులను సైతం డ్రాగన్ నిఘా కార్యకలాపాలకు వాడుకుంటోంది. అమెరికా విశ్వవిద్యాలయాల్లోని చైనా విద్యార్థులపై నిఘా ఉంచడానికి అక్కడి కన్ఫ్యూషియస్ ఇన్స్టిట్యూట్లను చైనా నిఘా సంస్థలు వాడుకుంటాయి. కరోనా టీకా పేటెంట్ హక్కుల తాత్కాలిక రద్దుకు భారత్ చేసిన ప్రతిపాదనకు G7 శిఖరాగ్ర సదస్సులో పెద్ద ఎత్తున మద్దతు లభించినట్లు విదేశాంగ శాఖ తెలిపింది. సదస్సులో పాల్గొన్న సందర్భంగా ప్రధాని మోదీ ఈ ప్రతిపాదనను ప్రముఖంగా ప్రస్తావించారని పేర్కొంది. పేటెంట్ హక్కులపై ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపునకు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామాఫోసా, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్, ప్రపంచ వాణిజ్య సంస్థ అధినేత్రి నగోజీ ఒకోంజో, ఐక్యరాజ్య సమితి డైరెక్టర్ జనరల్ ఆంటోనియో గుటెరస్లు మద్దతు తెలిపినట్లు విదేశాంగ శాఖ తెలిపింది. దిగ్గజ స్ప్రింటర్ మిల్కా సింగ్ భార్య, భారత మహిళల వాలీబాల్ జట్టు మాజీ కెప్టెన్ నిర్మల్ కౌర్ కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. 85 ఏళ్ల నిర్మల్ కౌర్ పంజాబ్ మొహాలీలోని ఆసుపత్రిలో ఆదివారం మృతి చెందారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం ఆమె తుది శ్వాస విడిచినట్లు మిల్కా సింగ్ కుటుంబ ప్రతినిధి తెలిపారు. చండీగఢ్లోని PGIMER ఆసుపత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్న మిల్కా సింగ్ నిర్మల్ కౌర్ అంత్యక్రియలకు హాజరు కాలేకపోయారు. అటు నిర్మల్ కౌర్ మృతి పట్ల పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ సంతాపం వ్యక్తం చేశారు. గత నెలలో కరోనా బారిన పడ్డ నిర్మల్ కౌర్, మిల్కా సింగ్ను కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం మిల్కా సింగ్ ఆరోగ్యం స్థిరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.